వాక్యము దేవుడే ఉండేది. వాక్యమే దేవుడు. దేవుడిని చూడాలని అనేక మంది అనుకుంటారు, కానీ బైబిల్ చదివితే దేవునితో మాట్లాడటమే. బైబిల్ చదివితే దేవునితో మాట్లాడటమే. దేవునితో మాట్లాడటం అంటే మాట్లాడానంటే నిజంగా ఎదురు బదిలీ మాట్లాడలేరు అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? వాక్యము ద్వారా మాట్లాడాలి. వాక్యమే దేవుడై ఉండెను. ఆయన చదవమా, ఆది యందు దేవుని వద్ద ఉండేను, సమస్తమను ఆయన మూలం కలిగాను. గతించే దినాల పాత్రమైన కాలం వల్ల అంత జలమయము, లోకమంతా జలమయము. ఆయన ఆత్మ అల్లాడుతుండేదంట. ఇది జలము మీద. జలము, నీరు దేవుడే. నీరు దేవుడే, వాక్యము దేవుడే. అయితే అల్లాడుతుండేదంట. అప్పుడు ఆలోచన వచ్చిందంట, ఇవన్నీ ఈ లోకము పుట్టబోతున్నది. ఇలా కాదు, ఒంటరిగా కాదు, లోకము పుట్టబోతున్నది కనుక మరి లోకంలో జీవించడానికి ఎవరు కావాలి? నరుడు కావాలి. ఆ దేవుడు ఆలోచించేమనంటే ఆ జలాన్నే మరి యెహోవా దేవునితో మాట్లాడుతుండగా యెహోవా దేవుడు ఆ జలం అంట పాయలు అయిపోయిందంట. ఏది అనేకమైన దేశాలకి పారిందంట. సగమే ఆ జలము సగమే మరి దేశాలన్నీ పారిందంట. పెద్ద పెద్ద కాలువలు అవి ఉంటాయి కదా, అట్టి రీతిగా సగం పారిందంట. సగము ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలో ఉన్నది. ఆకాశంలో ఏమున్నది? ఆకాశంలో ఏమున్నది? వెలుగు. ఆకాశంలో ఏమున్నది? వెలుగున్నది కనుక ఆ ఆకాశంలో ఆ నీరు ఎప్పుడు దానికి పని వస్తుంది? ఆ నీటికి, ఆకాశంలో ఉన్న నీటికి ఏ సమయానికి పని వస్తుంది? వర్షం కురవాలి. ఆజ్ఞ ఇస్తాడు దేవుడు, వర్షం కురమని. ఆయన ఆజ్ఞ ఇచ్చాను కానీ వర్షం కురదంట. ఈ కింద నుంచి వెళ్ళిన నీరు పైన మేఘము వలె ఉంటూ అక్కడి నుంచి వర్షం మన కిందకే వస్తుందన్నమాట. కిందకు వచ్చినప్పుడు మరి అనేక మరి జలములు ఏంటి, కాలువలు, గోదావరిలు ఇవన్నీ కూడా సగం నీరేమో ఇదంతా పారింది. సగం నీరేమో దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర మరి ఉంటుండగా వర్షము, ఆ మేఘమే దేవుని మాట చెప్పుని వర్షముగా మారుతుంది. అదే మనకి వర్షం కురుతుంది. ఏ సమయానికి కురుతుందంటే అది మరి దానికి ఆయా సమయంలో కురుతుంది అన్నప్పుడు కూడా కురవదు. ఎప్పుడంటే మామూలుగా మారింది కానీ జూన్లోనే వర్షం కురిచేది. వర్షం కోసం చూసి వరిపోవడాను కప్పలను కూడా తిప్పివారు. అయితే మరి ఆ వర్షం వేరే ఆయా కాలంలో కురిచేది కానీ ఇది వరకే ఇప్పుడులా కాదు. ఆ వర్షం జలములతో వచ్చి నిండినప్పుడు మనకు పంటలో పడుతూ ఉండి పొలము చేస్తూ ఉండేవారు. అయితే దేవుని వెలుగు కావాలంటే మనకి ఆయన మూలముగా కలిగిన ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే జలములో 2 పాయలుగా అయినాయో సగం నీరేమో భూలోకంలో ఉంచారు, సగం నీరేమో దేవుని సన్నిధికి ఆకాశంలో ఉన్నదే. అయితే ఆ ఆకాశంలో ఉన్న నీరు వర్షం కుర్తుంది కదా, అప్పుడు దేవుడు ఆలోచించాడనమాట. ఏమని ఆలోచించాడు? లోకం పుట్టబోతున్నది లెక్కలు మరి ఒక నరుడిని చేయాలని ఒక నరుడు చేశాడు. నరుడు చేసి నరుడికి మరి నిద్ర కానిచ్చి అవ్వన చేశాడు. వారిద్దరు మరి ఏదైనా వనంలో పెట్టారు. అయితే ఇప్పుడు ఏదైనా వనంలో పెట్టముందు మరి పెట్టినప్పుడు సాతానికి లొంగక ముందు ఎక్కడున్నారో వెలుగులో ఉన్నారు. వెలుగు వాళ్ళకి ఏ పాపము తెలియదు. చక్కగా చిన్ని పిల్లలు ఆడుకుంటారు, ఎల్లటి పిల్లలు ఆడుకుంటారు. ఆ రీతిగానే తోటలో తిరుగుతున్నారు కానీ పాపం అంటూ తెలియదు. అప్పుడు లోకానికి వచ్చింది ఏంటి? సాతానుడు లోకంకి వచ్చి ఎవరినే పట్టుకున్నాడో? స్త్రీని పట్టుకున్నాడు.
స్త్రీ గమ్మునే మాటలకు లొంగిపోతుంది. ఇది నిజమా అన్నది. అంటే వెలుగు నుంచి తొలగిపోయే అవకాశం ఇచ్చిందనమాట. వెలుగులో తిరిగిన నాలో ప్రభు వచ్చేటప్పటికే పరుగునిచ్చేవారు యేసయ్య దగ్గరికి. మరి సాతానులో లొంగిపోయినప్పుడు మరి దేవుని దగ్గరికి పరుగున రాలేకపోయింది. రాలేరు, దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారు? చెట్ల సాటున దాక్కున్నారు. ఆయన స్వరం విన్నారు. ఆ స్వరం ఏంటి? వెలుగు. వెలుగుగా పిలిచాడు. ఏంటి? వెలుగులో ఉన్న తెలుసు ఆయనకి, జరిగేది జరగపోయింది సమస్తం ఆయన తెలుసు. అయితే పిలిచాడు దేవుడు. అప్పుడు ఎక్కడున్నారు? చెట్ల చాట దాక్కున్న తర్వాత ఆదము బయటకు రమ్మని బయటకు వచ్చాడు. కానీ భయపడిపోతుంది. ఎక్కడున్నాడో? చీకటిలో ఉన్నాడు. వెలుగుని విడిచిపెట్టేసి చీకటిలోకి వెళ్ళాడు కనుక చీకటిలో ఉన్నాడు. వాటిని చెప్పించడం అంతా మనకు తెలుసు అనుకో. అయితే దేవుని ఆజ్ఞ మీరేరు. ఇది నిజమా అన్నది. ఆమె కొన్ని తిన్నది, కొన్ని ఆయన భర్తకి ఇచ్చింది, ఆదాముకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా కన్నులు తెరవబడ్డాయి. సిగ్గు తెలిసింది. చిన్నపిల్లలకి కొంచెం ఎదిగితేనే కానీ వాళ్ళకి సిగ్గు ఏంటో తెలియదు. 6 సంవత్సరాలు అలా రావాలి. అయితే వాళ్ళకి ఎలా వచ్చింది? సిగ్గు కలిగింది. సిగ్గు కలిగితే మీరు తిరిగి రాగలరా వెలుగులోకి? వెలుగుని మనం పోగొట్టుకున్నామంటే మళ్ళీ తిరిగి వెలుగులోకి రాలేము. మళ్ళీ చదువు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగుతుంది. అది ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవం ఏం చేసాడు? ఆ జీవము నాసిక నందరాల్లో ఊదినప్పుడు ఏమైంది? మనుషుడయ్యాడు. జీవమే కదా, మన జీవమే కదా. మనం చనిపోయినప్పుడు ఎవరికి తెలియదు. ఎంతమంది చుట్టూ ఉన్నా కానీ ఎవరికి తెలియదు. ఎలా వెళ్ళిపోతుందో జీవము మనకి ఎవరికి కూడా తెలియదు. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగులో ప్రవేశించాలంటే చీకటినే విడిచిపెట్టుకోవాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగు కనపడదు. చీకటే ఆ వెలుగుని గ్రహించలేకపోయింది. చీకటి గ్రహించదు, తెలివి లేదు, వివేచన లేదు. ఆ చీకటిలో తిరిగేవారు చీకటిలోనే తిరుగుతూ ఉంటారు కానీ వెలుగులోకి రాలేరు. రావాలని అనుకుంటారు కానీ సాతానుడు రానివ్వడం. అయితే ఇక్కడ ఏమన్నదంటే ఆయన చదవమ్మా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినందున ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహించాలి. వెలుగంటే అది బాబు ఎంత సూర్యచంద్ర నక్షత్రాల కంటే తేజోస్యమైన వాడు మన దేవుడు. సూర్యచంద్ర నక్షత్రాల కంటే తేజస్మైన వాడు దేవుడు. ఆయన చూడగలదమా? ఆ వెలుగు చూడగలదమా? ఆ వెలుగు మనం అసలు చూడలేము. ఆ వెలుగులో మనం హృదయంలో ఉన్నప్పుడు ధైర్యంగా వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటారు. ఎప్పుడు? వెలుగుగా ఉన్నప్పుడు. సాతానులప్పుడు ఈ మనసు పరే విధాలుగా పోతుంది కానీ ఆయన మాట చెప్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే అది వినపడదు. చెవులు మందమైపోతాయి. అది వినపడదు. వినపడాలంటే మనం దేవుని వాక్యము వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఉంటే మేలు కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. మనకేం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. దేవుని మాట విన్నవాడికి ఘనత కలుగుతుంది. దేవునిలో ఉన్నవారికి ఘనత కలుగుతుంది. వెలుగులో ఉన్నవారికి ఘనత కలుగుతుంది. చీకటికి వెళ్తే ఘనత కలుగుతుందా? ఘనత వస్తుందా మనిషికి? రాదు. ఇప్పుడు ప్రార్థన పనులు ఉన్నారనుకో, పాస్టర్ గారు ఎట్టి వెళ్తున్నారనుకో, మనం చూసామా అయ్యి బాబు పాస్టర్ గారు వస్తున్నారు అని భయం ఉంటుందా? హృదయంలో భయం ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ గారు దేవుని బిడ్డ కాబట్టి. మనం వెళ్తుంటే ఎవరంటారు? మనం చీకటిలోనే ఉన్నాం. చీకటిలో ఉన్న వారికి ఘనత ఉండదు, ప్రేమ ఉండదు. చీకటిలోనూ నశించిపోతున్నా సరే వారికి చాలి ఉండదు, ప్రేమ ఉండదు. ఎందుకంటే చీకటిలో ఉంటున్నారు కాబట్టి. వెలుగులో ఉన్న వారికి ఏముంటుంది? ప్రేమ. తర్వాత ఏంటన్నా చూడు, దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు ఉండేను,
అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించారు. ఆ యోహాను ఆ వెలుగుని గురించి సాక్షించుటకు సాక్షిగా లోకంకి వచ్చాడు. చాలు, సాక్షిగా లోకంకి వచ్చాడు. మరి ఆయన ఎలిజబెత్ గర్భవతిగా ఉండాలంటున్నప్పుడు జకరియకి వంతు వచ్చింది. ధూపం వంతు వచ్చింది ఆయనకి. వారు వయస్సు నుంచి కూడా, వివాహం జరిగిన నుంచి కూడా, అప్పటి నుంచి కూడా వారి ఇరువురు కూడా ఎక్కడున్నారో? వెలుగులో ఉన్నారు. వాళ్ళు వెలుగు చీకటి అంటే ఏంటో వారికి తెలియదు. కానీ పరీక్షించాడు దేవుడు. పరీక్షించాడు కదా. ఎలా పరీక్షించాడు? సంతానం లేదు. చక్కరగా సంతానం లేదు. అయితే ధూపవేదం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు మరి దూత చక్కర నిలబడ్డదే, ధూప వేదిక దగ్గర నిలబడ్డది. ఎందుకు నిలబడ్డది? ఈయనకు ఒక ఘనత రావటానికి. ఈయన గర్భం ద్వారా, ఈ ఎలిజబెత్ జకరియా గర్భం ద్వారా గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది లోకములో. ఆ వెలుగు రావాలని మరి దూతను పంపించాడు దేవుడు. దూతను పంపించినప్పుడు కానీ ఆ దూతను చూసి జకరియా భయపడ్డాడు. జకరియా భయపడకము, నీ గర్భంలో ఏమన్నా శిశువు పుడతాడు అని చెప్పాడు. అయితే మరి ఆ శిశువు పుట్టినప్పుడు గొప్ప వెలుగు, మన యేసు ప్రభు వారు పుట్టినప్పుడు గొప్ప వెలుగు. వెలుగంటే ఏంటి? లోకమంతా ప్రకాశించింది. ఈయన ఎందు నిమిత్తం లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. యేసయ్య పాపులను రక్షించడానికి వచ్చాడు. యోహాను గారు కూడా అవిశ్వాసులను విశ్వాసులుగా చేయటానికి, ప్రార్థన లేని వారిని, మూడుబారిగా ఉన్నవారిని వారిని స్వీకరించడానికి, మరి వారికి దేవుని వాక్యం వివరంగా చెప్పడానికి ఆయన వచ్చాడు లోకంలో. వస్తే యేసుప్రభు వారికి అంటే 6 నెలల్లో పెద్దవాడు. ఎవరో? యోహాను గారు 6 నెలలు పెద్దవారు. 6 నెలల పెద్దవారు అయినప్పుడు మరి ఆ యోహానికి మరి ఏంటి ఆహారం? ఏంటి? మిడతలో తేనె. మరి వస్త్రములేంటి? దట్టి కట్టుకున్నారు. తోలు దట్టి కట్టుకున్నారు. ఎక్కడ మరి ఆయన ప్రసంగం చేస్తున్నాడు? అడుగులో ఉండి కేక వేసి ప్రసంగం చేస్తున్నారు. అనేక మంది పాపులు రక్షించడానికి వచ్చాడు కనుక అనేక మంది ఆయన అడవిలో ఉండి కేకలు వేసి ప్రార్థన చేసి ఉండగా అనేక మంది పరుగులు లేదు, ఎంతోమంది రక్షించబడ్డారు. అయితే యేసు ప్రభు కూడా జన్మించిన తర్వాత గొప్ప వెలుగు కలిగింది. ఆ యేసు ప్రభు వారు మరి లేఖనం నెరవేరటానికి, బాప్తిసం పొందటానికి ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను దగ్గరికి వచ్చారు. అయితే యోహాను నేనగాక బాప్తిసం ఇస్తున్నానే రండి అని అనలేదు కదా. అయ్యా, నేను బాప్తిసం తీర్చడానికి నేను యోగ్యుని కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు అని అడిగాడు. అయితే మరి అడిగినప్పుడు నేను నీకు బాప్తిసం ఇస్తాను సరిపోనని యేసయ్యతో అన్నప్పుడు మరి యోహాను ఏమన్నాడు? లేఖనం నెరవేర్తానికి యేసయ్య ఈ రీతిగా జరగాలి. అప్పుడు బాప్తిసం ఇచ్చాడు. ఆయన బాప్తిసం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు? ఆకాశం నుండి వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని మాట్లాడే పరలోకం నుండి వచ్చింది పరిశుద్ధ పౌరముగా, మరి గొప్ప వెలుగుగా ఆయన మీదకే వచ్చింది. ఈ వెలుగు ప్రకాశించాలంటే ఎలా ఉండాలంటే ప్రార్థనలోనే గొప్ప శక్తి ఉన్నది, ప్రార్థనలోనే గొప్ప ఘనత ఉన్నది, ప్రార్థనలోనే మనము విశ్వాసులుగా మారుతాం. అవిశ్వాసులమైన మనము విశ్వాసములుగా మారుతాము. అంటే కూడా యోహాను మరి ఇది తర్వాత చదవమ్మా. అతడు అయ్యో యోహాను గారు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చిన ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు లోకమునికి వచ్చాడు, లోకమును పంపించాడు దేవుడు. అయితే ఆ వెలుగు పొందుకోవాలంటే, ఆ వెలుగులో మనం నిలవాలంటే
విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ఉండాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఇదిగో దేవుని యొద్ద నుండి చూడమ్మా, నిజమైన వెలుగు ఉండేను. అది లోకంలోకి వచ్చి మన అందరిని కూడా వెలిగించుతున్నది. ఆ వెలుగులోకి వెళ్ళాలంటే హృదయం శుద్ధి కావాలి. వెలుగులోకి వెళ్ళాలంటే మన చుట్టూ చీకటి కాదు, చీకటిని తరిమి వేయాలి. ఆ వెలుగులో ప్రవేశించాలి. ఆ వెలుగులో ప్రవేశిస్తే మనకి ఏం కలుగుతుందంటే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం వెలుగులో ఉండాలి. చీకటి వైపు చూడకూడదు. చీకటిలో అనేకమైన శ్రమలు ఉంటాయి. చీకటిలో అనేకమైన శ్రమలు ఉంటాయి. అటువంటి శ్రమలు మనకు కాదు, కానీ వెలుగు మార్గంలో నడిపించాలి. ఏమని చెప్పాడు? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించదు. చీకటి గ్రహించదు. నేను విరుగ్గానే ఉన్నాను కదా అనుకుంటాను, నేను మంచివాడిని కదా అనుకుంటాను, నేను కూడా ఒక మనిషినే కదా అనుకుంటాను. అయితే ఆ చీకటి మనుషుల్ని చాలా ప్రమాదంలోకి చేస్తాడు. దేవుళ్ళలోకి వెళ్ళి వెలుగులో నడిచిన వారికి ఏ మేలు పొదువై ఉండదు. కానీ చీకటిలో ఉంటే అందరికీ నష్టము కలుగుతుంది, నాశనము కలుగుతుంది. సమస్తంలో కూడా మనకేమి కూడా కలగదు. ఆ చీకటి అంటే అంత 2 రకాలుగా ఇచ్చాడు, 2 వంశాలు ఇచ్చాడు. ఒకటి చీకటి, ఒకటి వెలుగు. మన జీవితంలో ఒకటి చీకటి, ఒకటి వెలుగు. మనం చీకటి గ్రహించలేదు. చీకటిలో మనం ఉందామా, లేకపోతే వెలుగు మార్గంలో నడుద్దామా? ఇరుకు మార్గము, విశాలమైన మార్గం. విశాలమైన మార్గంలో నడుద్దామా, ఇరుకు మార్గంలో? ఎందుకంటే దేవుని సన్నిధి విశాలమంటే దాని ఇష్టం ఎక్కడ గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటుంది విశాల మార్గం. మనిషి జీవితం చీకటిలో నడిచేమంటే ఎలా ఉంటుంది? గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరులారా, ఇదిగో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. సరే అతని పేరు యోహాను. అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు ఆ వెలుగును చూసి సాక్ష్యం ఇచ్చుచు సాక్షిగా వచ్చాను. సాక్షి ఇచ్చడానికి సాక్షిగానే వచ్చాడు. ఎందుకంటే అందరూ కూడా వెలిగించాలి. అందరూ ఎవరు కూడా పాపంలో పడకూడదు, ఎవరు చీకటిలో నడవకూడదు. ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. వెలుగులో నడితేనే దారి కనపడుతుంది. వెలుగులో నడితేనే మేలు కలుగుతుంది. వెలుగులో నడితేనే మనకే మంచి ఆరోగ్యం వస్తుంది. మనం స్వస్థత పొంది ఎటువంటి అనారోగ్యం వచ్చి కానీ వెలుగులో నడితే స్వస్థత కలుగుతుంది. సమస్యలో మనం ఘనత పొందుకుంటాం. అయితే చీకటి అంతా చాలా మోసకరమైనది. ఆ చీకటిలో మనం నడవకూడదు. చీకటిని విడిచిపెట్టుకుని టైం అయిపోయింది కదా, ఎంత 5 నిమిషాలా చెప్పరా? ఆ చీకటిలో నడవాలని, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని భయభక్తులకు ఉండాలని, చీకటిని విడిచిపెట్టి వెలుగులో నడిచే మార్గంలోకి మనం నడవాలని ఆయన పరిశుద్ధాత్మ మన అందరినీ కుమ్మరించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తానా? ఒకటే చేస్తాను.